వారం రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. చాలా తక్కువ సమయం ఉంది. 5 ఏళ్ల తర్వాత సో మొత్తం ఎన్నో సమీకరణాలు చూసాము ఈ 5 ఏళ్లలో. జస్ట్ ఒక వారం ఉంది. ఏమనిపిస్తోందండి? తప్పకుండా కూటమి మేము విజయం సాధిస్తాం. అది కూడా 2 అంతుల మెజార్టీ తక్కువ లేకుండా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఒకటి, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత ప్రభుత్వ పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత. 2, ప్రతిపక్షాల ఐక్యత అన్నీ కలవటం. 3, మోడీ గారికి దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి క్రేజ్ అనండి, ఆదరణ అనండి, అభిమానం అనండి, ఈ కారణాలన్నిటి వల్ల తప్పకుండా ఎన్డీఏ కూటమి ఆంధ్రాలో ఘన విజయం సాధించి మా కేంద్రంలో టార్గెట్ అయినటువంటి 400 టార్గెట్కి ఇవన్నీ దోహదపడతాయి. ఆ రకంగా దాన్ని చేరుకోగలుగుతాం. హలో రఘునాథ్ బాబు గారు, ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? మేము 2/3 అని కూటమికి చెప్పినప్పుడు మాకు 2/3 వస్తాయి కదా. మేము నిలబడినట్లో ఇప్పుడు 6 పార్లమెంట్ నిలబడ్డాం, 4 గ్యారంటీ గెలుస్తాం. పైన గెలవచ్చు, 4 వరకు గ్యారంటీ పెట్టుకోండి. అట్లా అదేవిధంగా 10 అసెంబ్లీ నిలబడ్డాము. 2/3 అన్నీ అన్నానంటే ఒక 7 వరకు గెలవచ్చు అసెంబ్లీ. కాబట్టి కూటమికి అన్నప్పుడు అది పార్టీకి కూడా అది ఎంప్లాయ్ అవుతుంది, అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి కూటమికి అంటే మొత్తం ముగ్గురికి కూడా టోటల్గా చెప్పాను నేను, 2/3కి తగ్గకుండా వస్తాయని. చూడండి, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ.